ఇప్పుడు నువ్వు అడగవచ్చు, నన్ను కోపం సంహరించుకోమంటున్నావు అంటే నన్ను చూసి నీకు భయం వేస్తుందా? స్వామి అడగచ్చు, నన్ను కూడా చూసి వీడు భయపడినట్లుగా నువ్వు కూడా భయపడుతున్నావా ప్రహ్లాద అని అడగవచ్చని ఆయనే చెప్తున్నాడు సమాధానం. నాహం భీమేమి, నాకు భయం లేదు. ఎవరిని? నిన్ను చూస్తుంటే నాహం బిభేమి అజితతే అతి భయానకస్య జిహ్వార్క నేత్ర భృగుటి రభసోగ్రతంష్ట్రాత్ ఆంతరస్రజ శతజ కేశర శంకుకరణాత్ నిర్హ్రాద భీత దిగిభాత్ అరిభిన్న ఖాగ్రాత్. ఇక్కడ నృసింహ స్వరూపం వస్తుంది. నేనంతా వర్ణించుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. ఆ నృసింహ స్వరూపాన్ని చూస్తుంటే నాకు భయం వేయట్లా. మిగిలిన వాళ్ళు జనరల్ అంటే మిగిలిన ఎవరో ఎందుకు, దేవతలు కూడా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? నృసింహస్వామిని చూసి భయపడుతున్నారు, ఈ స్వరూపాన్ని చూసి భయపడుతున్నారు. కానీ నాకు ఈ స్వరూపాన్ని చూస్తే భయం వేయట్లేదు అంటున్నారు. నిజానికి ఇది ఉగ్ర రూపం. ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే కొంత మన శాస్త్రాలు మన సంప్రదాయాల్లో కొంత దూరం వచ్చేసాక కొంతకాలం క్రితం వరకు కూడా ఒకనొక అజ్ఞానం బాగా ఉండింది. ఏంటంటే ఇంట్లో ఈ ఉగ్ర పటాలు పెట్టుకోండి. నృసింహస్వామి అమ్మో ఉగ్రం, కాళికాదేవి అమ్మో ఉగ్రం అంటే వీడేదో పరమ శాంతమూర్తులు అయిపోయినట్టు. ఇక్కడ మనం ఇంకోటి కూడా, అర్జునుడు కృష్ణుడు అంటే పార్థసారథి స్వరూపం ఇంట్లో ఉండకూడదట, ఉంటే యుద్ధాలు అయిపోతాయట. వీళ్ళు ఎవరితో యుద్ధాలు చేస్తారో, ఏం యుద్ధాలు చేస్తారో మరి, అంత యుద్ధాలు ఏమేం చేస్తారో మరి, మహా అయితే చిల్లర గొడవలు పడుతుంటారు. ఇదంతా కూడా అజ్ఞానం. ఎందుకంటే మూలం తెలియకపోవడం వల్ల వచ్చినటువంటి. దేవతకి ఉగ్ర స్వరూపం ఉంటుంది, భోగస్వరూపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉగ్రత ఎందుకు అంటే ఆ నిజానికి అంత ఉగ్రమైన బాధలు మనకుంటాయి కాబట్టి ఉగ్రమైన బాధలు. అందరూ ప్రశాంతంగా ఉండలేరు. ఎవరికి ఉంటే బాధలు, ఉగ్రమైన రోగాలు ఉంటాయి, ఉగ్రమైన బాధలు ఉంటాయి, మానసిక వేదనలు ఉంటాయి, విఘ్నాలు ఉంటాయి. పెద్ద విఘ్నం, పెద్ద ఉగ్రబాధ ఏమిటి అంటే అసలు జ్ఞానం వైపు అడుగులు వేయలేము, అహంకారం తగ్గదు. కూర్చుని ఏమిటి మన జీవితం ఏమిటి, ఇంత చెప్తున్నారు కదా, ఏమిటి నిజం ఆలోచన, ఏది నిత్యము ఏది అనిత్యము. వేదాంతం అనగానే మనకు కాని సబ్జెక్ట్. అమ్మో అదేదో పెద్దవాళ్ళది, పీఠాధిపతులది, సన్యాసులది, జ్ఞానులది, శాస్త్రం వాళ్ళది కాదు సబ్జెక్టు. ఆత్మ అందరికీ ఉన్న సబ్జెక్టు. దాని పేరు పెట్టేసరికి మనది కాదనుకుంటున్నాం. మరి ఇంత ఉగ్రమైనటువంటి అజ్ఞానం ఉంది కదా, కాబట్టి బాధలు సరే లౌకికమైన ఉగ్రబాధలు కూడా అందరికీ ఉంటూనే ఉంటాయి. గ్రహ బాధలు ఉంటాయి, రోగ బాధలు ఉంటాయి, దారిద్ర్యం, దుఃఖం, పీడ, ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి, లేకేం పోవు. అందుకని ఇటువంటి తీవ్రమైన బాధలు భక్తులకి పోగొట్టడం కోసం భగవంతుడు తీవ్రమైన స్వరూపాల్లో వస్తాడు. అది అంతే తప్ప అది ఆయన స్వభావం కాదు. ఈ రహస్యం శ్రీమన్నారాయణి అని ఇంకో గొప్ప గ్రంథంలో, లోకంలో కూడా బాగా ప్రాచుర్యం, శ్రీమన్నారాయణంలో ఈ నృసింహావతార గాథ చివరిలో నారాయణ భట్టతిరి చెప్తారు. అదొక అద్భుతమైన గ్రంథం, అద్వైతం సమ్మిళితమైనటువంటి గ్రంథం. చివరిలో చెప్తూ, ఏవం నాటిత రౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయా విధత్ సృజ్యంత స్ఫుటగీత సర్వ మహిమన్ అత్యంత శుద్ధాకృతే తత్తాభిర్జని గృహోత్తరం పునరహో కస్వాం పరోలంఘయేత్. ఏవం నాటిత రౌద్రచేష్టిత విభో, ఈ విధంగా నువ్వు నటించిన రౌద్రచేష్ట. అది భగవంతుడికి అది రౌద్రం ఇవన్నీ కూడా ఒక నటన, అంటే ఒక వ్యక్తం లాంటిదే. మన రౌద్రాలు అలా కాదు, మనం వాటి వశంలో ఉంటాం, భగవంతుడు వాటిని వశంలో పెట్టుకుంటాడు, అంతే తేడా. కాకపోతే ఈ విధంగా మనం యొక్క అవతారాన్ని గ్రహించాలి, రహస్యాలు. కాబట్టి మన యొక్క తీవ్రమైనటువంటి బాధలు పోగొట్టడం కోసం భగవంతుడు తీవ్ర స్వరూపంలో వస్తాడు తప్ప అది ఆయన స్వభావం కాదు. మరి ఆయన స్వభావం ఏమిటి? ఎప్పుడు కూడా సత్, చిత్, ఆనందం, ఆ మూడే ఆయన యొక్క అసలు స్వభావం. నాహం. కాబట్టి ఈ విషయం తెలిసినవాడు ప్రహ్లాదుడు, తత్వతః తెలిసినవాడు. అందుకే అన్నాం, భక్తుడైన జ్ఞానులైన ఒకటే అనుభవ స్థాయిలో. అందుకని నేను ఈ స్వరూపాన్ని చూసి భయపడను. మరి నువ్వు దేని చూసి భయపడతావు? నీకు అసలు భయం లేదా? నేను ఒక విషయాన్ని చూసి భయపడతాను, నేను కూడా ఒక విషయానికి భయపడతా. ఏంటంటే గ్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కథనాథ గ్రసతాం ప్రణీత బద్ధ స్వకర్మభి రూక్షత్తమ తేంద్రిమూలం ప్రీతోపవర్గ శరణం వయసే కదానం. నేను సంసారాన్ని చూసి భయపడుతున్నాను అన్నాడు. మనం ఏది బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటామో అది ఆయన చూసి భయపడుతున్నాడు. మనం ఎవరైనా అడిగితే సంసార దుఃఖమయం నిజమే వింటూ ఉంటాం. కానీ నిజంగా మనకు అనిపిస్తుంది, అంతే అనిపించింది, అంత బాగానే ఉంది,
అందరూ మన కంట్రోల్లోనే ఉన్నారు, చక్కగా ఇష్టమైంది తింటున్నాం, ఇష్టమైన చోటు పోతున్నాం, మనం అందరూ కూడా మనమే, మనదే అక్కడ రాజ్యం, మనదే ప్రభుత్వం, ఏముంది నిజంగా సంస్కారం సంసారం ఎంత బాధే అనిపించట్లేదే అని మనకు అనిపిస్తుంది. ప్రహ్లాదుడు సంసారానికి భయపడుతున్నాడట. చూడండి, అంటే జ్ఞాని ఈ లోకాన్ని ఎలా చూస్తాడు, ఎందుకు సరే ఆయన భయపడ్డాడు, ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడాలో చెప్తున్నాడు. ఇది ఒక చోట ఆగేది కాదు, ఇది మనం అదే చెప్తున్నా, మనం కూర్చుని ఆలోచించాలి. దీన్ని సంసార యొక్క స్వరూపం ఇది ఒక జన్మ అంతే, ఇదొక జన్మ, ఎంతో కర్మ మిగిలింది, దానిలో ఒక ముద్ద తీసుకుని ఈ జన్మను అనుభవించడానికి మనం తెచ్చుకున్నాం, దాన్నే ప్రారంభం అంటారు. ఇది అయిపోగానే ఇప్పుడు ముందు ఈ జన్మలో ఇంకా సంపాదించుకుంటుంది ఉంది, దుఃఖాలు కష్టాలు వీటి యొక్క వాడు ఫలితంగా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఉన్నదాన్ని సంచితం అంటారు, రాబోయేదాన్ని ఆగామంటారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వేదాంత టిండిని చెప్తోంది. పుట్టడం దుఃఖం అయితే మర్చిపోతాం, అది వచ్చింది. మరణం దుఃఖం, ఇప్పుడు కాదు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దాని బాధ లేదు. సంసార ఇదంతా ఈ చక్ర భ్రమణం. పోనీ ఎంతో ఎక్కడో ఒకటి ఆగుతుందా అంటే మరి ఈ జన్మలో చేస్తున్న కర్మ ఫలితాలు ఎక్కడ పోతాయి, మరి ఎక్కడ దీనికి అంతు పొంతు ఏది, ఇది విచారించద్దాం మనం. దీన్ని ఎక్కడో ఫుల్ స్టాప్ ఉండాలి కదా, తిరుగుతూ 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 పోతే ఏమిటిది, ఇది దానిలో నిమగ్నమైన మనకు తెలియదు. అదే ఇప్పుడు ఆ జైంట్ బిల్లు ఉన్నది, అందులో కూర్చున్న వాడు తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయడం కోసం అది ఎక్కేది. బయట ఉన్నవాడు తెలుస్తుంది, అయ్యా తిరుగుతూ ఉంటుంది అది. అలా ఆ జ్ఞాని భక్తుడు ఎవరైతే బయట నుంచి చూస్తారో వాళ్ళకి ఇది భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి అందులో దీనికి చాలా గొప్ప ఉదాహరణ ఇదే భాగవతంలో జడభరతోపాఖ్యానం. చిన్న చిన్న సంఘం, ఆయన దాదాపు ముక్తుడైపోయేవాడే. ఒక్క చిన్న సంఘం, ఆ లేడి పిల్ల మీద, ఆ జింక పిల్ల మీద ఆ చిన్న అభిమానం ఏర్పడేసరికి ఆయన జింక పిల్లగా పుట్టవలసి వచ్చింది. ఓ జన్మ ఎక్స్ట్రా అయింది ఆయనకి. బెస్ట్ ఉదాహరణ ఇందులోనే ఉంది, ఇదే భాగవతంలో ఉంది. అందుకే భాగవతం గొప్ప రసాయనం, ఇందులో లేనిది లేదు. కాబట్టి ఆనాడు జింక పిల్లలో మొహమకారం పుట్టి చివరిలో జింక పిల్లగా పుట్టిన జడభరతుడికి తెలుస్తుంది సంసారం ఎందుకు అంత భయంకరమో, మనకు తెలియదు. అంటే చక్కగా బట్టలు ఉతికించి నీట్గా ఇస్త్రీ చేసుకున్న వాళ్ళకి ఒక చిన్న మరక పడుతుందేమో అని భయంగా ఉంటుంది. పొద్దునంతా పనిచేసి నిండా మురికి బట్టలతో ఉన్నవాడికి ఇంకో మురికి యాడ్ అవుతుందని భయమే ఉండదు. ఎలాగో పట్టిందే కదా దానిలో ఇదోటి అనుకుంటారు. ఇంచుమించు సామాన్యుల పరిస్థితి అదే. అందుకే దీని యొక్క సీరియస్నెస్, దీని యొక్క బాధ తెలియదు, జ్ఞానికి తెలుస్తుంది. అందుకని చెప్తున్నాను, అంటే ఇంత ఉపన్యాసం ఎందుకు ఇచ్చానంటే సంసారం ఎందుకు భయము, ఎందుకు భయం అంటున్నాడు ప్రహ్లాదుడు. ఏదో రిపిటిషన్ లాంటిది కాదు ఇది, వల్లవేయడం లాగా చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు. దాన్ని ఆలోచిస్తే భావం మనసుకి ఎక్కుతుంది. త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కథన అని ఈ విధంగా చెప్పి, యస్మాత్ ప్రియాప్రియ వియోగ సుయోగ జన్మ శోకాజ్ఞ సకల యోనిషు దహ్యమాన దుఃఖౌషధం ద్రతి దుఃఖమతధ్యాహం భూమన్ భ్రమామి వదమే తవ దాస్య యోగం. ఆయన కూడా కొంచెం వర్ణించాడు ఎందుకు భయంకరంగా ఉంటుందో. ప్రియ అప్రియ, వియోగ సుయోగ, ఇది మనకు కూడా తెలిసిందే. ఇప్పుడు సంసారం అనగానే కొంతమంది ఇష్టలు ఉంటారు, కొంతమంది ద్వేషులు ఉంటారు. ఇది తప్పదు. ఎవరో ఒకరు మనకి ఇష్టంగా ఉండడం, ఎవరో ఒకరు పడకపోవడం, ఎవరితోనో మనకు పడకపోవడం, ఇది సామాన్యం. కానీ ఆ ఇష్టమైన వాడు ఎప్పుడు మనతోనే ఉండడం గ్యారంటీ లేదు. ఏ విధంగా వియోగం అనేది రావచ్చు, వియోగ దుఃఖం అనేది రావచ్చు. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అమ్మో వీడి నా నుంచి దూరంగానే వెళ్ళిపోతాడు అని భయం, అది దైవాత్ కాలవశాన్ని కూడా అవ్వచ్చు, గొడవలు వచ్చానే అవ్వచ్చు. ఇలా ఉంటూ ఉంటుంది అనుభవాలు. అవి వచ్చినప్పుడు, ఆ వియోగం వచ్చినప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది. శోకాగ్ని దహ్యమాన ఆయన వర్ణిస్తున్నాడు ప్రహ్లాదుడు. మనం మర్చిపోయి సరే ఒక వియోగం, మనం దుఃఖంలో ఉన్నప్పుడు చేసే పని ఏంటంటే ఆ దుఃఖాన్ని దాటివేయడానికి ప్రయత్నం చేస్తాం. అది దాన్ని సైడ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకో విధంగా దాన్ని విచారణ చెయ్యం. వాళ్ళు విచారం చేస్తారు జ్ఞానులు. కాబట్టి ఆ విధంగా ఉంది కదా. సకల యోనిషు దహ్యమాన, అన్ని యోనుల్లోనూ పడి మాడిపోయాను. మనకి మనుష్య యోని ప్రస్తుతం ఇదొక్కటే తెలుసు, కానీ
శాస్త్రంలో చెప్తారు 80 లక్షల వేల జీవరాశులు ఉన్నాయి. ఆ అన్ని యోనుల్లో పడి పడి అంటే ఈయన జ్ఞాని కాబట్టి ఆయన గుర్తుంది. మనకి ఈ రోజుల్లో కూడా చూస్తాం కొంతమంది పూర్వజన్మ గుర్తుంటూ ఉంటుంది. అలా దాన్ని జాతి స్మరతం అంటారు. అదొక రకంగా అదృష్టం. ఎందుకంటే కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అది గర్భస్థ శిశువుకి కొన్ని నెలలైన తర్వాత ఆ జాతి స్మరత్వం వస్తుందిట. వచ్చి ఆ సమయంలో భగవంతుని ప్రార్థిస్తాడట, నాయన ఇప్పటికి చాలా జన్మలు ఎత్తాను, ఇంక ఈ జన్మలు ఎత్తడం నా వల్ల కాదు, నేను పడరాని పాటలు పడుతున్నాను, మళ్ళీ ఇప్పుడు పుట్టబోతున్నాను స్వామి, ఇంక నన్ను మటుకు మళ్ళీ పుట్టించబోదని గర్భస్థ శిశువు ప్రార్థిస్తాడట. కానీ ఎప్పుడైతే జననం అవుతుందో ఆ నీళ్లు జల్లుతారో, అంటే ఈ మంత్రసానంలో ఎవరో ఒక్కసారిగా మొత్తం అలా తీసేస్తాట భగవంతుడు ఆ జ్ఞానాన్ని తెరలేపినట్టు. అదే మాయ అంటే. అయిపోయింది. అక్కడ వరకు ఉన్నది కాస్త పోయింది, మళ్ళీ మావులే కొత్త కొత్త సైకిల్, కొత్తది మొదలు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ దుఃఖాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ చేయడం. ఇదే సంసార చక్రం. కాబట్టి సోహం ప్రియస్య సుహృద పరదేవతాయా లీలా కథాస్తవ నృసింహ విరించీతా అంజస్థితరం యనుగృణన్ గుణ విప్రముక్తో దుర్గాణిదే పదయుగాలయ హంస సంగ. కాబట్టి నాయన నాకు ఉపాయం ఏంటంటే నీ దాస్య యోగం ఇవ్వు, నీ భక్తి ఇవ్వు, నేను నీ యొక్క కథల్ని వింటా. పరదేవతాయా, పరదేవత అయినటువంటి నీ యొక్క